హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దిన ఈ ఆరాధనలో ఏకీభవించిన మీకెల్లరకు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మెండుగా మీకు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన వచనాల్లో మనం చూసినట్లయితే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. ఎటువంటి వాళ్ళంట వాళ్ళు? గట్టిగా చెప్పాలి అందరూ. చురుకైన వాళ్ళంటే హుషారు, మన భాషలో చెప్పాలంటే. కొంతమంది అంటారన్నమాట, నా కొడుకు కత్తిలాంటోడు అంటాడు. అంటే దాని అర్థం నా కూతురు కత్తి లాంటిది. అంటే కత్తి అంటే నిజమైన కత్తెనా? కాయగూరలు కోసే కత్త, పండ్లు కోసే కత్త? అంటే దాని అర్థం ఏంటంటే చురుకు. సరే, ఇక్కడ ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే మంత్రసానులు. ఎవరు ఎవరికి చెప్తున్నారు? రాజుతో. ఏ రాజుతో? ఐగుప్తు యొక్క రాజుతో. ఎందుకు చెప్తున్నారు? ఈ రాజు అడిగాడు వాళ్ళని ఒక మాట. ఈ రాజు ఏమడిగాడంటే, నేను చెప్పాను కదా, మగపిల్లలైతే చంపేయండి, ఆడపిల్లలైతే బ్రతకనియండి. మరి మీరు చేసే పని ఏంటి? మగపిల్లలను కూడా మీరు బ్రతకనిస్తున్నారు. ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు రాజు? ఏం తెలుసు, తెలుసుకోవాలమ్మా. ఎందుకంటే ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బానిసలుగా చేసుకున్నారు. వెట్టి చాకిరి, వెట్టి పనులు వారి చేత చేయిస్తున్నారు. ఒకవేళ వీరి సంతానము ఎక్కువైపోయి మనకంటే ఎక్కువైపోతే వీళ్ళు మన మాట మనకు లోబడరు, మనకు దాసత్వముగా ఉండరు, మన మీద తిరగబడతారు అనే ఉద్దేశముతో, ఆ ఉద్దేశాన్ని బట్టి రాజు మంత్రసానులకు చెప్పిన మాట, మగపిల్లాడైతే చంపేయండి, ఆడపిల్ల అయితే బ్రతకండి. కాబట్టి అయితే మీరు మగపిల్లను కూడా ఎందుకు బ్రతకనిస్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఇది. అయ్యా, హెబ్రీ స్త్రీలు, హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలకు మరొక పేరు ఏంటంటే హెబ్రీలు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. ఎటువంటి వాళ్ళంట? కొంచెం చురుగ్గా చెప్పండి. చురుకైన వారు. చురుకైన వారు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. అంటే చాలా యాక్టివ్. అందుకే మేము వారి దగ్గరికి వెళ్ళక ముందే ఆల్రెడీ వాళ్ళు ప్రసవించి ఉన్నారు అనే మాట వాళ్ళు చెప్పుకొచ్చారు. సరే, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారు చెప్పాలి అందరూ? చురుకైన వారు. బైబిల్లో ఒక మాట ఉంది, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనుడు. చెప్పండి, అందరు చెప్పండి మాట. చురుకుగా ఉండుట, చురుకుగా ఉండుట
గొప్ప భాగ్యము. మీరు ఎన్ని గంటలకు వచ్చారు? అంటే 8:15 కదా, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? మీరు చురుగ్గా ఉన్నారా? మందిరానికి వచ్చే విషయంలో మీరే ప్రశ్న వేసుకోండి. అందుకే ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడనమాట, ఇంతకుముందు చెప్పాను. ఒక పోస్ట్ వచ్చేటప్పుడేమో తాబేలట, వచ్చేటప్పుడేమో తాబేలు నెమ్మదిగా వస్తుంది కదా, అట్లా వస్తారట. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడంట చిరుతపులేనా, చిరుతపులి పెట్టాడు ఫోటో. అంటే ఎలా వెళ్ళిపోతుందో పరిగెలెట్టుకుంటా అలా వెళ్ళిపోతారంట. కానీ దానికి రివర్స్ మనం ఉండాలి. ఎలా ఉండాలి? మందిరానికి వచ్చేటప్పుడు చురుగ్గా, చాలా త్వరితముగా రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము, గొప్ప భాగ్యము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు అని. ఐగుప్తు అనగా లోకము. లోకములో ఉన్నవారు ఎలా ఉన్నారో ఏమో తెలియదు, కానీ హెబ్రీ స్త్రీలు అంటే, ఇశ్రాయేలీలు అంటే దేవుని జనాంగము, ఏర్పాటు జనాంగము, పరిశుద్ధ జనాంగము, నా జ్యేష్ఠ కుమారుడు అని అన్నారు ఇశ్రాయేలీలు. అయితే దేవుని జనాంగము ఎలా ఉందట? చెప్పండి అమ్మా. చురుకైన వారు దేవుని జనాంగం. కాబట్టి ఈవేళ లోకములో ఉన్న వాళ్ళ సంగతి ఏమో, కానీ ఒకవేళ లోకములో ఉన్న వాళ్ళు కూడా చురుకైన వారు ఉన్నారా లేరా? మాట్లాడాల. లోకములో ఉన్న వాళ్ళు కూడా కొన్ని విషయాల్లో, ఆయా విషయాల్లో చురుగ్గా మనకు కనపడతారు. మన ఒక ఎమ్మెల్యేని చూసాం, యూట్యూబ్లో చూస్తాం. ఒక ఎమ్మెల్యేని గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పెట్టాడు ఆయన. గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఉదయం 7 గంటలకే బయలుదేరుతాడు. ఉదయం 7 గంటలకే బయలుదేరి వీధి తిరుగుతూ ఉంటాడు. అమ్మ వాళ్ళతో మాట్లాడతాడు. అమ్మ నీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? దేశంలోనే ఒక మంచి పేరు పొందాడు ఆయన, ధర్మవరం ఎమ్మెల్యే. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఎమ్మెల్యేలలో ఉంటారు కానీ వారిలోకెల్లా చురుకుదనం అంటే ఉదయం లేచిన వెంటనే ప్రజల సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవాలి, నేను వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. చెప్పండి, చురుకైన వాడా కాదా? చురుకైన ఎమ్మెల్యే అని పేరు పెట్టకూడదా? చురుకైన ఎమ్మెల్యే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని జనాంగము చురుకుగా ఉన్నారు. ఇప్పుడు మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మనము దేవుని నమ్మాం, యేసువారి రక్తముతో మనం కడగబడ్డాం. యేసయ్య రక్తముతో కడగబడిన మనము కూడా దేవుని జనాంగము. అందుకే పేతురు గారు ఏమంటారంటే, మనము చీకటిలో నుండి వెలుగులోనికి మనం వచ్చాము అని అంటూ, మనం ఎవరమంటే మనం పరిశుద్ధమైన జనము, ఆయన సొత్తు. ఏమన్నారు? ఇంకా చదువుతానైనా ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మనం ఎవరు? అందరు చెప్పాలి. మనం ఎవరమంట? ఏర్పరచబడిన వంశము. మనము రాజులు. మనం ఎవరము? అందరు చెప్పాలి. అమ్మ, స్త్రీలు కూడా మొహమాట పడొద్దు. నేను ఎట్లా రాజునవుతా అనుకుంటానేమో. మొహమాట పడొద్దు. మనమందరము రాజులము, ఇంకా మనమందరము యాజకులము, ఇంకా మనమందరము పరిశుద్ధ జనాంగము, మనమందరము దేవుని సొత్తు. మనం ఎవరము? చెప్పాలి అందరూ. ఇప్పుడు చెప్పండి, మనం ఇన్ని అయి ఉన్నాం.
మనము ఎలా ఉండాలి? అందరు చెప్పాలి, చురుకైన వారిగా మనం ఉండాలి. చురుకుగా కొన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు కొంతమంది. 1వ తేదీ పెన్షన్ వస్తుంది కదా, రాత్రి నిద్ర పట్టిందో ఎప్పుడు వెళ్ళాలో, అవునా కదా? అందుకే నేను చెప్పాను కొన్ని విషయాల్లో చురుకు. కానీ నేనేమంటున్నానంటే ఈ లోక సంబంధమైన విషయాలు నేను కాదు చెప్పేది, శరీర సంబంధమైన విషయాల గురించి కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము చురుకైన వారిగా మనం ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. కాబట్టి మొట్టమొదటిదే ఏంటంటే, ఇదిగో పెళ్లి కుమార్తెగా సిద్ధపడేవారు, లేదా పెళ్లి కుమార్తె వరుసలో ఉన్నవారు వీటన్నిటిని చెప్పబోయే వాటన్నిటిలో చురుగ్గా ఉంటారు. మొదటిది ఏంటంటే భక్తిలో చురుకైన వారిగా ఉంటారు. మనం ఉండాలి దేంట్లో చెప్పండి? భక్తిలో గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. శ్రమలలో భక్తి కలిగి ఉండుట గట్టిదై ఉండును అని అన్నారు. శ్రమలలో కొంతమంది చూడండి, భక్తిలో ఒక నీరసమైనటువంటి విధానం. భక్తి ఉంటుంది కానీ మందము, కానీ నీరసము. అదే ఇందాక మనం అన్నాం కదా, హుషారు ఉండదు, చురుకుదనం ఉండదు, యాక్టివ్నెస్ ఉండదు. ఒక నీరసమైన భక్తి, ఇది పనికిరాదు. మనం చేసే భక్తిలో ఎలా ఉండాలంటే చురుకుదనం ఉండాలి. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. యోబు గురించి రాయబడింది 1వ అధ్యాయం 8వ వచనంలో చదవండి ఒకసారి. యోబు గ్రంథము 1వ అధ్యాయము. అందుకు యెహోవా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నారు ఇక్కడ. అతడు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. కానీ సైతాన్ ఏమన్నాడంటే, అపవాది ఏమన్నాడంటే, నువ్వు సమస్తము అతనికి ఇచ్చావు, నాకొక అవకాశమే అతని భక్తి ఊడగొడతాను, నిన్ను దూషించేటట్లు చేస్తాను అని అన్నాడు. పర్మిషన్ ఇచ్చారు దేవుడు. అన్నిటినీ నాశనం చేశాడు వాడు. కానీ యోబు యొక్క భక్తి ఊడిపోయిందా? చెప్పాలి. భక్తిలో చురుకుగానే ఉన్నాడు. యెహోవా ఇచ్చును, ఆయనే తీసుకును, యెహోవాకే మహిమ కలుగును గాక. భక్తి చూడండి. ఆ తర్వాత తన శరీరం అంతా కూడా వ్యాధి, శరీరం అంతా కూడా పచ్చి పుండ్లు, భయంకరంగా ఆ చీమ వస్తుంటే ఆ భార్య చూచి, ఇంకా దేవుడు అంటావు, దేవుని దూషించి చనిపో అంటే ఒక అద్భుతమైన మాట మూర్ఖురాలు మాట్లాడినట్టు, అంటే ఆయనలో ఉన్న భక్తి మాట్లాడించింది. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. దేవుని నుండి మేలైతే పొందొచ్చు, కొద్దిపాటి శ్రమ మనం పొందలేమా? చూచారా? అంటే భక్తిలో ఎప్పుడు నీరసపడిపోలేదు, భక్తిలో నీరసించిపోలేదు, ఎప్పుడు చురుకుగానే ఉన్నాడు. గమనించాలని
నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగును గాక. శ్రమకాలములో కూడా తన భక్తిలో నీరసించిపోలేదు, కానీ చురుకుగానే ఉన్నాడు. భక్తిలో చురుకుదనమే. అంతేకాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. చూడండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, రాజు అంటున్నాడు, తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ రాజే స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్లుగా, ఎవరి భక్తి గురించి? దానియేలు భక్తి గురించి. దానియేలు భక్తి గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా భక్తి కలిగి ఉన్న దానియేలు ఏ హానియు సంభవింపలేదు. రాత్రంతా కూడా సింహాల బోన్లో వేయబడిన ఆ సింహములు ఎటువంటి హాని చేయకుండా దేవుడు ఆపు చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి భక్తిలో మనం చురుగ్గా మనం ఉంటే ఏ హాని మనల్ని ఏం చేయలేదు. సింహాలు ఏం చేయలేదండి. మనం చిన్న చిన్న వాటికి మనం భయపడతాం. కాబట్టి భక్తిలో మనం చురుగ్గా ఉన్నట్లయితే, భక్తిలో మనము నీరసించి పోనట్లయితే ఏ హానియో, రోగం వల్ల నీకు హాని కలగదు, దయ్యం వల్ల హాని కలగదు, శత్రువుల వల్ల హాని కలగదు, మరి దేని వల్ల హాని కలగదు. కాబట్టి భక్తిలో చురుకుగా మనం ఉన్నట్లయితే ఏ హాని కలగదు అనబడే విషయాన్ని గమనించాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఒక చక్కటి మాట ఇందాక చదువుకున్నాం. తిమోతికి రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 4:8లో, శరీర సంబంధమైన సాధకము చూడండి కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ, ఎంత జాగ్రత్తగా ఈ మాట వినాలి. దైవ భక్తి అట, దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను. మీకు అర్థమవుతుందా? దైవ భక్తి అట ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను. ఏంటి ఇప్పటి జీవం అంటే ఏంటి? రాబో జీవం అంటే ఏంటి? మాట్లాడాల. భక్తుడు ఏమంటున్నాడంటే, దైవ భక్తి ఇప్పటి జీవం విషయములోను రాబో జీవం విషయములోను మీకు ప్రయోజనకరము. దైవ భక్తి అట అంటే ఇప్పటి జీవం అంటే ఇప్పుడు మనం జీవించేది మహా అంటే 70, 80, 90, ఒకవేళ ఆశ ఎక్కువ ఉంటే 100 వేసుకోండి. ఇంకేమన్నా మీరు చెప్పకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ భక్తి అంటే ఈ కొంచెము జీవం, శరీర జీవితం ఎంత గుర్తుపెట్టుకోవాలి మనం, రోజు గుర్తుపెట్టుకోవాలి. ఎంత? కొంచెమే. 70 మహా అంటే 80. కానీ దీని కొరకు మనిషి ఏదేదో ఆలోచిస్తాడు, ఏదేదో నేను అది చేయాలా, నేను ఇది చేయాలా. కానీ కొంచెమే గుర్తుపెట్టుకోవాలి, కొంచెమే గమనించాలని. ఈ కొంచెములోనే ఎన్ని ఉంటాయి మళ్ళా, అవునా కదా? ఎన్ని రకాలుగా మోసం చేసుకోవడం ఉంటుందో, అవునా కదా? ఒకరినొకరు మోసం చేసుకో. అందుకే చక్కగా నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయాలోకం, నమ్మవద్దు 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 ఇది ఆశ చూపే మోసం. నీ కొడుకుల్లేరి కోడల్, నీ కూతుల్లేరి అల్లు,
నమ్మవద్దు, ఈ మాయాలోకం నమ్మవద్దు, నమ్మవద్దు, నమ్మవద్దు. ఇది ఆశ చూపి మోసం, ఈ మాయాలోకం ఇది ఆశ చూపి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక తల్లి ప్రార్థన కొరకు నాకు ఫోన్ చేసి ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే, అంటే అనారోగ్యముగా ఉంది ప్రార్థించండి అని చేసింది. ఆమె కొరకు, ఆమె కుమారుని కొరకు చేసాం. అయిపోయిన తర్వాత అయ్యా ఒక్క రిక్వెస్ట్ అని, చెప్పండి అమ్మా. ఏమి లేదు అని ఆమె విషయం తెలియచేసింది. భర్త చనిపోయాడు, భర్త జాబ్ చేస్తున్నాడు, 46 సంవత్సరాలు అంట అప్పటికి భర్త చనిపోయే టయానికి. 45 ఉంటే ఉద్యోగం ఆమెకి ఇస్తారంట, 45 లోపల 46. అందుకే మరి కూతురు ఉంది, కొడుకు. కూతురు పెద్దది, కూతురికి ఆ ఉద్యోగాన్ని రాసిచ్చింది. ఆ ఉద్యోగం చేస్తుంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలైన తర్వాత ఎవరినో ప్రేమించింది. అయితే పెద్దల ఏర్పాట్లోనే ప్రేమించిన వ్యక్తితోనే వివాహం చేసింది. వివాహం చేయకముందు అన్నీ మాట్లాడుకున్నారు. అంటే మేము చూస్తాము, మేము చేస్తాము, మేము విడిచిపెట్టము, అన్నీ బాగా చెప్పారట. అయితే వివాహమైన కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో ఇంక ఇప్పుడు కూతురు కూడా మాట్లాడదట ఆ తల్లితో. కూతురు కూడా ఏం అని అడిగానమ్మా. సరే అల్లుడి సంగతి సరేలే, కూతురు కూడా మాట్లాడదంటే మాట్లాడదా. అయితే ఆమె అడిగిన మాట ఏంటంటే, వాళ్ళు అది చేయాలా ఇది చేయాలా అని కాదు, కానీ వారు రక్షణ పొందేటట్లు ప్రార్థన చేయండి అయ్యా. ఎందుకంటే రక్షణ అనుభవంలోనికి వస్తే ప్రేమిస్తారు, అన్ని బాధ్యతలు కరెక్టేనమ్మా నువ్వు చెప్పింది, మంచిది కోరావు నువ్వు అని చెప్పేస్తాను. నేను ఎందుకు ఈ సందర్భం చెప్తున్నానంటే, సొంత కూతురే అంటే ఒక బాధ్యతగా ప్రవర్తించాలి. తండ్రి లేడు, తమ్ముడున్నాడు, తల్లి ఉంది. నేను ఈ సందర్భంలో నేను ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ విడిచిపెట్టేసింది. అమ్మా ఒక్కొక్కసారి నువ్వు నమ్ముకున్న కొడుకే, నువ్వు నమ్మిన కూతురే, నువ్వు నమ్మిన వారే నిన్ను విడిచిపెట్టవచ్చు. అందుకే మనం నమ్మవలసింది ఎవరినంటే దేవుణ్ణి. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. కానీ మనుష్యులు నమ్మదగిన వారు కాదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వారు మారిపోవచ్చు. సొంత తమ్ములు, సొంత అన్న, సొంత వారే మోసము చేసి నిన్ను విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు మాత్రము ఎప్పుడు విడిచిపెట్టరండి. నీ కొరకు ప్రాణం ఇచ్చారు ఆయన. పరమందున్న దేవుడే ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు ప్రాణం ఇచ్చారు. ఎందుకు విడిచిపెడతారు? నువ్వు పాపములోనే చనిపోతే పాతాళ లోకానికి వెళ్ళిపోతామని, ఆ పాపాన్ని తీసివేయడానికే దేవుడు నరుడుగా ఈ లోకానికి వచ్చారు, నీ కొరకు చనిపోయారు. అంతగా ప్రేమించిన దేవుడు నిన్ను విడిచిపెట్టరు. అందుకే మనం నమ్మవలసింది దేవుణ్ణి. మనము భక్తి కలిగి ఉండాల్సింది దేవుని మీద, చురుకైన భక్తి. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ఈ దైవ భక్తి ఈ జీవం విషయములో, అంటే నువ్వు ఈ 70, 80 లేక 90 ఈ జీవము విషయములో ప్రయోజనకరము. అయితే ఇంకొక మాట అన్నారు, రాబో జీవం విషయములోను. రాబో జీవం అంటే చెప్పండి. రాబో జీవము విషయములో కూడా ప్రయోజనకరం అవుతుంది.
దైవ భక్తి అనబడేది నీకు ఎలా దోహదపడుతుందంటే, ఎంత ప్రయోజనకరం అంటే దైవ భక్తి మరణమే లేని రాజ్యానికి నిన్ను తీసుకెళ్తుంది. యేసయ్యతో కూడా యుగ యుగములు జీవించే భాగ్యము. అందుకే ఈ భక్తి ఎప్పుడూ కూడా నీరసించిపోకూడదు, నీరసపడిపోకూడదు. భక్తిలో నువ్వు చురుకుగా ఉండాలి, నేను చురుగ్గా ఉండాలి. కాబట్టి అడుగుతున్నా, నీ భక్తి నీరసించిపోయిందేమో. కొంతమంది ఎలా ఉంటారంటే, కొంతకాలం భక్తిగా ఉంటారు, కొంతకాలం నీరసించిపోతారు, పనికిరాదు. మనం దేవుని బిడ్డ, దేవుని జనాంగము, భక్తి విషయంలో చురుగ్గా ఉండాలి. రెండవది చూడండి, విశ్వాసములో చురుకుగా ఉండాలి. దేంట్లో చెప్పండి? విశ్వాసములో. సేమ్ అంతే. కొంతమంది కొద్ది కాలము కొన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు, కానీ శ్రమ రాగానే విశ్వాసం ఏమవుతుందంటే నీరసించిపోతారు. ఎప్పుడు చురుగ్గా నా దేవుడు నన్ను విడిచిపెట్టరు అనే విశ్వాసము చురుకైంది. కాబట్టి నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసములో నువ్వు చురుగ్గా ఉన్నావా? ఎలా ఉన్నాం? అందుకే బైబిల్ను నేను ఎప్పుడు విశ్వాసం గురించి ఇంతకుముందు కూడా నేను చెప్పాను. శతాధిపతి విశ్వాసాన్ని మెచ్చుకున్నారు ప్రభు. అయ్యా, నా దాసుడు బాగులేడు, ఇంట్లోనే ఉన్నాడు, లేవలేకపోతున్నాడంటే, నేను వస్తాను బాగు చేస్తానంటే శతాధిపతి అన్నాడు, అయ్యా మీరు రావడానికి నేను పాత్రుడను, మీరు మాట చెప్పండి, నా దాసుడు బాగవుతాడు. అంటే వెనక్కి తిరిగి చూచి, ఇశ్రాయేలీలో ఇంత విశ్వాసం నేను ఎవరిలో అంటే మెచ్చుకున్నారు. అక్కడ శతాధిపతి విశ్వాసం చూచి. ఈవేళ నీలో, నాలో, మనలో ఎలాంటి విశ్వాసం ఉంది? సరి అయిన విశ్వాసం కొంతమందిలో కనపడటం లేదు. గమనించాలని దేవుని సేవకునిగా. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి విశ్వాసం అనబడేది చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో మనం చురుగ్గా ఉండాలి. అంటే చురుగ్గా ఉండాలంటే ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి. మనం అవిశ్వాసం మనలోనికి రాకూడదు. అల్ప విశ్వాసము, ఎప్పుడు అల్ప విశ్వాసం నీలోనికి వస్తుందో, అవిశ్వాసం నీలోనికి వస్తుందో భయపడతారు వాళ్ళు. భయం అనబడేది ఎప్పుడు వస్తుందంటే నీలోనికి అవిశ్వాసం వచ్చినప్పుడు, అల్ప విశ్వాసం వచ్చినప్పుడు. అందుకే కదా దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు, అయ్యా మేము నశించిపోతామని యేసు ప్రభువు వారిని లేపినప్పుడు యేసేమన్నారు? అల్ప విశ్వాసులారా మీరెందుకు? కాబట్టి అల్ప విశ్వాసం ఉంటే నువ్వు భయపడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసములో చురుగ్గా వాళ్ళకి ఏముండాలి అంటే, ఈ దోణిలో ప్రభు ఉన్నారు, మాకేమి జరగదు, ఏ హాని జరగదు, ఈ దోణి మునిగిపోదు, కీడు జరగదు అనబడే విశ్వాసం వాళ్ళకు ఉండాలి. అవునంటారా కాదంటారా? చెప్పాలి. కానీ ఉందా? నేను అడుగుతున్నా, నీకుందా? నాతో కూడా ప్రభు ఉన్నారు, నా కుటుంబంలో ప్రభు ఉన్నారు, నా జీవితంలో ప్రభు ఉన్నారు. నాకేమి కాదు, ఈ జబ్బు నన్నేం చేయలేదు, ఈ వ్యాధి నన్నేం చేయలేదు, ఈ దయ్యము, ఈ కష్టము, ఈ శత్రువులు, ఈ ఇబ్బందులు, ఈ కష్టములు, ఈ చిక్కులు నన్నేమి చేయలేవు అనబడే విశ్వాసము కలిగి ఉంటారు. చురుకైన వారు, విశ్వాసములో చురుకైన వారు. గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ముందుకెళ్దాం. నశించిపోవు సువర్ణము
అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అంటే శోధనకు నిలిస్తేనట, శోధనల చేత పరీక్షకు నిలిస్తే విశ్వాసమట. ఆ విశ్వాసమే ఏం చేస్తుందట? మెప్పును మహిమను ఘనతను కలగడానికి కారణమవుతుంది. అడుగుతున్నాను, శోధనల సమయంలో నీ విశ్వాసము ఊడిపోతుందా? అయ్యగారు అన్నారు, శ్రమకాలము విశ్వాసం ఉంటుందో ఊడిపోతుందో అని అన్నారు. ఉంటుందో ఊడిపోతుందో? కొంతమంది జీవితాల్లో ఊడిపోయింది. కానీ ఎప్పుడు పోగొట్టుకోకూడదు, విశ్వాసములో మనం చురుగ్గా ఉండాలి. శ్రమకాలంలో కూడా, శోధనల కాలంలో ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి మనం. శోధనల కాలంలో, శ్రమకాలంలో మనం ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని, అదే ఒక మాటలో చెప్పాలంటే, ఇదిగో విశ్వాసములో చురుకంటే అదే. అంటే అన్ని సమయాల్లో, ముఖ్యంగా శ్రమకాలములోను శోధనల కాలంలోను ఇంకా ఎక్కువ విశ్వాసమును కలిగి ఉండడమే విశ్వాసములో చురుకుదనము అని దేవుని సేవకునిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. మూడోది, నిరీక్షణలో చురుకైన వారు. దేంట్లో చెప్పండి అందరూ? నిరీక్షణ. చూడండి, కీర్తన 42వ కీర్తన 5వ చరణాన్ని చదవండి. 42వ కీర్తన. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఎంత చక్కటి మాట! భక్తుడు ఏం చెప్పుకుంటున్నాడు ఇక్కడ? ఎవరితో అయినా చెప్తున్నాడా? మాట్లాడడంలా, తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. అంటే ఈ ప్రాణానికి ఏ అలవాటు ఉందంటే, చెప్పండి అమ్మా, చూడండి, మీరే గమనించండి, కృంగిపోతారు కొంతమంది. ప్రాణానికి కృంగిపోయే అలవాటు ఉంది. ఇంకోటి కూడా ఉంది, చెప్పాడు భక్తుడు. ఏం చెప్పాడు అక్కడ? తొందరపడే విధానం కూడా ఉంది. మా గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఉన్నాయి. ప్రాణానికి ఈ రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి కృంగిపోయేది ఉంది, రెండోది. కానీ ఏమంటున్నాడంటే, దేవుని ఈ రెండు వద్దు. ఓ నాలో ఉండే ప్రాణమా, ఈ భక్తుడు చెప్పుకున్నట్లు కూడా, ఈ భక్తుడు చెప్పినట్లుగా మనము కూడా చెప్పండి. ఎవరితో చెప్పాలా? నీ ప్రాణంతో నువ్వు చెప్పుకో. నా ప్రాణంతో, ఎవరి ప్రాణముతో, ఎవరి జీవముతో వారు చెప్పుకోండి. ఏమంటావంటే, ఓ నాలో ఉండే ప్రాణమా నువ్వేలా కృంగిపోతున్నావు. అమ్మ, కృంగిపోయారేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. కొంతమంది కుటుంబ విషయాల్లో కృంగిపోతారు, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కృంగిపోతారు, బిడ్డలను బట్టి కృంగిపోతారు, భర్తను బట్టి కృంగిపోతారు, భార్యను బట్టి కృంగిపోతారు. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నువ్వే కృంగిపోవద్దు, అందుకే మాట్లాడదు. తొందరపడొద్దు. అయితే ఒక్కటి మాత్రం, నిరీక్షణ ఉంచు. నిరీక్షణ కలిగి ఉండడంలో చురుకుదనము గమనించాలని మనవి చేస్తాం. నిరీక్షణ అంటే దేవుడు చేస్తారు. ఆయన నిరీక్షించడం గమనించాలని మనవి చేస్తున్నాం. అందుకే రోమపత్రిక చూడండి, 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించొచ్చు, శ్రమ యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల గలం. కాబట్టి మనం ఎలా ఉండాలట? నిరీక్షణ గలవారమై సంతోషించవచ్చు. మన ఎప్పుడు చురుకుదనం అంటే ఎప్పుడు నిరీక్షణ. ఎవరి యందు? దేవుని యందు. ప్రతి విషయములో ఆయన యందు నిరీక్షణ. దేవుని యందు నిరీక్షణ, ఆయనను స్తుతించు. అందరూ చప్పట్లు కొట్టుచు.
ఓదార్చుకు. ఇక 4వదిగా సహనములో చురుకైన వారు. దేంట్లో చెప్పండి? సహనములో. ప్రకటనలో దేవుడు అంటారు 2వ అధ్యాయం 2వ వచనములో, నీ కష్టమును నీ క్రియలను నీ సహనమును నేను ఎరుగుదును. సంఘముతో అంటున్నారు, నీ సహనము నేను ఎరుగుదును. అంటే నువ్వు ఎంత సహించుకున్నావో నాకు తెలుసు. సహనము ఎప్పుడు? కొంతమంది నేను ఎంతవరకు సహించుకున్నా ఇంకా నా చేత కాదంటారు. అంటే ఏమైంది? సహనము కోల్పోయారు, అంతే కదా. సహనము. కానీ దేవుడేమంటున్నారంటే నువ్వు ఎప్పటికీ ఏం కలిగి ఉండాలి? సహనము. చురుకుగాను ఉండు. సహనములో చురుకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 చదవండి. 4:5. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనము. మరి నేను ఒక మాట అంట, యేసు ప్రభువారు ఎంత సహించుకున్నారు? యేసు ప్రభువారు ఎంత సహించారో ఒకసారి చూడండి. ఆయన కంటే మనం ఎక్కువ సహించామా? చెప్పాలి. ఆయన తిట్టినా సహించుకున్నారు, కొట్టినా, సిలువేసినా గమనించాలని మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి మనము సహనము కలిగి ఉండాలి. సహనము అనబడే చురుకుదనం, సహనములో చురుకుదనం. ఇంకా చివరిగా దాంట్లోనే చివరిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2:12లో సహించిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. ఒకసారి గట్టిగా చెప్పలు కొడదామా? ఒక మాట చెప్పండి, ఒక్క మాటలో చెప్పేయండి. ఆయనతో కూడా ఏలాలంటే చెప్పండి, సహించాలి. మనము ఆయనతో కూడా మనం ఏలాలంటే సహించాలి. కాబట్టి సహనములో మనకు చురుకుదనం ఉండాలి. ఒకవేళ నువ్వు కోల్పోయావేమో, నీరసం వచ్చేసిందేమో దాంట్లో, నేను ఇంతవరకు సహించుకున్నా, నేను సహించానంటారు. వద్దు, అట్లా వద్దు. కాబట్టి సహనములో చురుకుదనము గమనించాలని మనవి చేస్తూ ఉన్నా. ఇక 5వది 4 అయినాయి. ఒకటి భక్తిలో చురుకుదనం చెప్పండి. 2వది విశ్వాసములో గట్టిగా. 3వది నిరీక్షణలో చురుకుదనం. 4. 5వది ప్రార్థించుటలో చురుకుదనం. దేంట్లో? అందరు చెప్పాలి. ప్రార్థించుటలో. సేమ్ అంతే. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని రోజులు చురుగ్గా ప్రార్థన చేస్తారు కొంతమంది, కానీ ఒక టైం వచ్చేసరికి చల్లారిపోతారు. అంటే ఏమైపోయింది? అక్కడ నీరసం వచ్చేసింది. కాదు, మనం ఎప్పుడు కూడా చెప్పండి, ప్రార్థనలు ఎలా ఉండాలి? చురుకు. అంటే ప్రార్థనలో చురుకు అంటే ప్రార్థించవలసిన సమయంలో చెప్పాలి. ఇప్పుడు ఆపదే ఉంది, ఎవరికైనా ఆపదే ఉంది, నువ్వు నిద్రపోతే దాన్ని ఏమంటారు? ఒకసారి ఆలోచించు. ఆపద తప్పించాలంటే నువ్వేం చేయాలి? అదే చురుకుదనము. ప్రార్థించాలి. జబ్బుతో ఉన్నావు, ప్రార్థించాలి. శోధన ఉంది, ప్రార్థించు. శ్రమ ఉంది, ప్రార్థించు. వ్యాధి ఉంది, ప్రార్థన చేయి. కానీ కొంతమంది ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన చేయరు. దాన్ని ఏమంటారంటే నీరసము, మందస్థితి. ఇంకా మీరేం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరేం పెట్టుకుంటారో మీ ఇష్టం, అంతే కదా. మరి ప్రార్థించే టైంలో ప్రార్థించకుండా అవసరత టైంలో చురుకు. అయితే అసలైన చురుకు ప్రార్థన ఏంటంటే, బైబిల్లో ఒక మాట నేను చదివించాను. ఇవన్నీ మీరు తప్పించుకొని ప్రపంచం మీదకి, లోకం మీదకి రాబోతుంది. ఇవన్నీ తప్పించుకొని ఆయన ఎదుట మీరు నిలువబడినట్లు శక్తిమంతులగునట్లు ప్రార్థించండి. ఇది అసలైన చురుకు. మీకు అర్థమైందా? లోకం మీదికి రాబోయే ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే మనం చురుగ్గా ఉండి చెప్పండి. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థించారు? కొంచెం గట్టిగా చెప్పండి. దావీదు గారు 7 మార్లు స్తుతించాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ఏం చేశాడు? ఆయన
మనం ఎన్ని పూట తింటున్నాం? ప్రార్థించేది కొంతమంది మాట్లాడాలి. ఒకసారి ఆలోచించండి. ఇంకా ప్రార్థనలో చురుకు ఏంటో చెప్పనా? ఒక్కటి చెప్తున్నా, బైబిల్ గ్రంథంలో చివరి ప్రార్థన ఏంటంటే, ప్రభువైన యేసు రమ్ము. ఈ ప్రార్థన చురుకు ఎవరి ప్రార్థన చేయగలుగుతారంటే సిద్ధపడిన వారు. నేను అడుగుతున్నా, మీరు సిద్ధపడ్డారా? మేఘం ఎక్కడానికి సిద్ధమేనా? రాకడ వస్తే ప్రభువును కలుసుకోవడానికి సిద్ధమేనా? ఒక రోజు నువ్వు నమ్మినా నమ్మకపోయినా, సిద్ధపడినా సిద్ధపడకపోయినా, బాప్తీసం పొందినా బాప్తీసం పొందకపోయినా ఆయన రానే ఉన్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? కొంతమంది పోస్ట్ పోన్ చేస్తున్నారు. మరలా బాప్తీసం తీసుకుంటలే, మరలా మారతలే. నేను ఇందాక ఒక మాట అన్నా, దేవుని సన్నిధిలోనికి వచ్చే అవకాశం మరలా ఉంటుందో ఉండదో? దేవుని స్తుతించే అవకాశం మరలా ఉంటుందో ఉండదో? ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు రమ్ము అనబడే ప్రార్థన, ఈ చురుకైన ప్రార్థనలు చేస్తున్నావా? సిద్ధపడిన వారు చేస్తారు. ఆరోది ఏంటంటే, దేవునికి ఇచ్చుటలో చురుకైన వారు. కొంతమంది అన్ని విషయాల్లో చురుగ్గా ఉంటారు, దీంట్లో మందంగా ఉంటారు, నీరసంగా ఉంటారు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా చురుకు. మీకు ఆ వచనాలన్నీ చదివిస్తే టైం అవుతుంది, కానీ నేను ముగిస్తున్నాను. ఇదిగో ఆ బీద విధవరాలు, ఆ బీద విధవరాలు దేవునికి ఎలా సమర్పించింది. అలాగే ఎజ్రా గ్రంథంలో ఉంది, అలాగే యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. దేవునికి ఇచ్చే విషయంలో చురుకు. దేవుడేమన్నారు? నా సొమ్మును మీరు వాడొద్దన్నారు. కొంతమంది వాడేస్తున్నారు, అది చురుకుదనం కాదు. కొంతమంది అంతెందుకులే, సగం ఇద్దాంలే, ఇది కూడా చురుకు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఉత్సాహముగా దేవుని ఎంతో కొంతలే, కొంతమంది ఇంకొక అభిప్రాయం, ఎంతో కొంతలే. దేవుడు నాకేం చెప్పారు, నేనేం చేస్తున్నాను. అందుకే ఈవేళ చాలా కుటుంబాలు దీవెన విషయంలో కూడా మందంగానే ఉన్నాయి, దీవెన విషయంలో కూడా నీరసంగానే ఉన్నాయి. ఎందుకు దీవించబడ్డం లేదంటే ఇందుకే. ఉత్సాహముగా ఇవ్వుడి అని బైబిల్ చెప్తుంది. దేవునికి ఇచ్చి తక్కువైన వారు ఎవరు లేరు. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఎలా ఉండాలి చెప్పండి? చురుగ్గా. నేనేమంటే బలవంతముగా వద్దు, అసలు వద్దు, ఆ కానుక వేయద్దు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఏమని నిశ్చయించుకున్నావో హృదయంలో. కొంతమంది వెనకాడతారు, ముందుకి వెనక్కి. అట్లాంటి నేనే పర్టికులర్గా చెప్తున్నా, నువ్వు వేసినా దేవుడు అంగీకరించారు కాబట్టి వేయద్దు. అంటే నువ్వు మనస్ఫూర్తిగా దేవుని, నేనేమంటున్నానంటే, మనము ఖర్చు పెట్టేటప్పుడు వేల సొమ్ము ఖర్చు పెడతాం, దేవునికి ఇచ్చే విషయం వచ్చేసరికి వెనకాడతాము. చురుగ్గా ఉండాలి అంటున్నా. దాంట్లో కూడా ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఇస్తున్నావు నీ కొరకే చేసుకుంటున్నావు. అది పరలోకమందు నీ ధనము కూర్చుకో అన్నారు, నీ కొరకు కూర్చుకుంటున్నావు. గమనించాలని. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో చురుకైన వారు, చివరిగా కనిపెట్టుటలో చురుకైన వారు. దేంట్లో చెప్పండి? గట్టిగా చెప్పాలి. కనిపెట్టుటలో చురుకు. అమ్మా, సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడే నాకు జ్ఞాపకం వచ్చింది, జ్ఞాపకం చేస్తున్నా. ఒక తల్లి, ఒక భక్తురాలు భర్త చనిపోతేనట ఏడుస్తుందట. సడన్గా 3-4 అయింది టైం, తెల్లారుజామున. అంతవరకు ఏడ్చిందట. లేచి కాల్మం కడుక్కొని ఈమె ఎక్కడికి వెళ్ళిపోతుందని అందరూ చూస్తున్నారట. అంతవరకు ఏడ్చింది. బంధువులందరూ చూస్తున్నారట, ఎక్కడికి వెళ్ళిపోతుంది. కాల్మం కడుక్కొని సన్నిధిలోనికి వెళ్ళి గంట కనిపెట్టి, గంట సేపు అయిన తర్వాత మళ్ళా భర్త దగ్గరకు వచ్చి ఏడుస్తుందట. కనిపెట్టుటలో చురుకు అంటే ఎటువంటి స్థితి ఉన్నా కానీ కనిపెట్టుట. ఒక చోట ఏమని రాశారంటే, కనిపెట్టుట అంటే కన్ను పెట్టి చూచుట అని అన్నారు. కన్ను పెట్టి
నువ్వు కనిపెట్టే సమయంలోనే దేవుడు కనపడతారు, దేవుడు మాట్లాడతారు, నీకు చూపించవలసినవన్నీ కూడా చూపిస్తారు. కొంతమంది అప్పుడప్పుడు కనిపెట్టేవారు ఉన్నారు, కొంతమంది కనిపెట్టే మానివేశారు. వీళ్ళని ఏమన్నా చురుకైన వాళ్ళు అనాలా? ప్రతిరోజు కనిపెట్టే వాళ్ళని చురుకైన వారు అనాలా? అప్పుడప్పుడు కనిపెట్టే వాళ్ళని చురుకైన వారు అనాలా? చెప్పండి. నేను అడుగుతున్నా, ప్రతిరోజు మీరు కనిపెడుతున్నారా? ఒక గంట అయ్యగారు అన్నారు, బైబిల్ మిషన్ వారులారా, కనిపెట్టే గంట అనుభవం లేకపోతే మీరు బైబిల్ మిషన్ ఎలా అవుతారు? ఎవరు కనిపెడుతున్నారో వారి బైబిల్ మిషన్ మెంబర్లో. కాబట్టి ఈ రోజు నుంచైనా మీలో ఉన్నారు, ప్రతిరోజు కనిపెట్టే వాళ్ళు ఉన్నారు. అయితే అసలే ఆ అనుభవమే లేదేమో. అనుభవం లేకపోతే నువ్వు ఎలా చురుకుగా ఉంటావు? నువ్వు చురుగ్గా లేకపోతే మేఘం ఎట్లా ఎక్కుతావు? మేఘం ఎక్కకపోతే దేవునితో కూడా నువ్వు ఎలా జీవించగలుగుతావు? కాబట్టి చెప్పండి, ముగిద్దాం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు. మనము లోకములో ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళము. ఇదిగో చురుకైన వారము దేంట్లో అంటే భక్తిలో, చెప్పండి, విశ్వాసములో, నిరీక్షణలో, సహనములో, ప్రార్థనలో, దేవునికి ఇచ్చుటలో, కనిపెట్టుటలో. ముగిస్తున్నాను. వీటన్నిటిలో ఒకసారి పరిశీలన చేసుకో, నువ్వు చురుకా కాదా? ప్రభు రానై ఉన్నారు, ప్రాణమిచ్చిన యేసయ్య మధ్యాకాశంలో రానై ఉన్నారు. వచ్చినప్పుడు ఎవరు చురుకైన వారో వారు మేఘం ఎక్కుతారు. అట్టి ధన్యత దేవుడు మనకెల్లరికి అనుగ్రహించును గాక.